అంటే ప్రిడికేటివ్గా రాసినప్పుడు నువ్వు సింగులర్ అయినా రాయొచ్చు, ప్లూరల్ అయినా రాయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చూడండి, ఐ రెడ్ ఇనఫ్ బుక్స్ అని అంటాం, కానీ ఐ రెడ్ ఇనఫ్ దిస్ బుక్ అని అనం, ఐ రెడ్ ఇనఫ్ ఆఫ్ దిస్ బుక్ అని అంటాం. ఎందుకని ఒక చోట ఇనఫ్ యూజ్ చేసాం, ఎందుకని ఇంకొక చోట ఇనఫ్ ఆఫ్ యూజ్ చేసాం? అలాగే వీ డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ ఇనఫ్ ప్లేయర్స్ అని అనొచ్చు, వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని అనొచ్చు. అయితే స్ట్రాంగ్ ఇనఫ్ ప్లేయర్స్ అంటే అర్థం ఏంటి, ఇనఫ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అంటే అర్థం ఏంటి? ఇవాళ క్లాస్లో మనం వీటి గురించే తెలుసుకుందాం. ఇనఫ్ని ఎలా యూజ్ చేయాలి, ఇనఫ్ ఆఫ్ని ఎలా యూజ్ చేయాలి అన్నది. ఓకేనా? అయితే ఇనఫ్ అంటే అర్థం తగినన్ని, తగినంత, చాలినన్ని, చాలినంత అని వస్తుంది తెలుగులో. అయితే దీన్ని జనరల్గా మనం ఒక నౌన్ ముందు యూజ్ చేస్తాం. ఓకేనా? అయితే ఏదన్నా కానీ ఒక నౌన్ ముందు మనం ఇంకొక వర్డ్ పెట్టి అది నౌన్ని క్వాలిఫై చేస్తుంటే మనం అడ్జెక్టివ్ అంటాం కదా. దీన్ని కూడా మనం ఎప్పుడైతే నౌన్ ముందే వచ్చిందో అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అని అంటాం. చూడండి, బ్యూటిఫుల్ గర్ల్, స్ట్రాంగ్ బాయ్ ఇలా అంటాం కదా. సో నౌన్ ముందే ఏదైనా వచ్చిందనుకోండి అడ్జెక్టివ్, దాన్ని అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అని అంటాం. అదే నౌన్ తర్వాత వస్తే అంటే ఇలాగా, ఇదే సెంటెన్స్ని నేను దట్ గర్ల్ ఈజ్ బ్యూటిఫుల్ అని అంటాం. బ్యూటిఫుల్ గర్ల్ అంటేనేమో అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, దట్ గర్ల్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ వెట్ తర్వాత బ్యూటిఫుల్ వచ్చింది కాబట్టి దీన్ని ప్రిడికేటివ్ అడ్జెక్టివ్ అని అంటాం. ఓకేనా? అయితే ఇనఫ్ గురించి తెలుసుకునే ముందు ఏది అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, ఏది ప్రిడికేటివ్ అడ్జెక్టివ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకో నేను మీకు తర్వాత స్లైడ్స్లో చెప్తాను. ఓకే, సో ఇనఫ్ని మనం నౌన్ ముందు పెడతాము కదా. మనం ఇలా చెప్పచ్చు, ఐ రెడ్, నేను తగినన్ని బుక్స్ చదివాను అని చెప్పాలనుకోండి. తగినన్ని బుక్స్ అంటే అర్థం ఏంటి? మొత్తం కాదు, కానీ ఎంతవరకు అవసరమో అన్ని బుక్స్ చదివాను అని చెప్పడానికి ఐ రెడ్ ఇనఫ్ బుక్స్ అని అంటాం. అయితే ఎప్పుడన్నా మనం ఇలా చెప్తామా, అరే నేను తగినన్ని బుక్ చదివాను, నేను తగినన్ని పెన్ కొన్నాను అని అంటామా? తగినన్ని అంటే కంపల్సరీగా ఒకదానికన్నా ఎక్కువ, మనకి కావాల్సిన మొత్తం అంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అని కదా. అంటే ఇది కంపల్సరీగా ఒకదానికన్నా ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం తగినన్ని బుక్, తగినన్ని పెన్ ఇలాగా తగినన్ని తర్వాత ఎప్పుడైనా సరే నౌన్ కౌంటబుల్ నౌన్ అయితే దాన్ని సింగులర్ నౌన్గా యూజ్ చేయము, కంపల్సరీగా ప్లూరల్ నౌన్నే యూజ్ చేస్తాం. కాబట్టి ఐ రెడ్ ఇనఫ్ బుక్ అనేది తప్పవుతుంది. ఓకేనా? ఐ రెడ్ ఇనఫ్ బుక్ అనకూడదు, ఐ రెడ్ ఇనఫ్ బుక్స్ అనే అనాలి. ఓకేనా? అంటే ఎక్కడైతే ఒక నౌన్ కౌంటబుల్ నౌన్ అంటే దాంట్లో సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. దానికి ముందు తగినన్ని మూవీస్, తగినన్ని కార్స్, తగినన్ని పెన్స్ అనేటప్పుడు కంపల్సరీగా మీరు ఆ నౌన్ని ప్లూరల్ నౌన్లోనే యూజ్ చేయాలి. ఐ సా ఇనఫ్ మూవీస్, నేను తగినన్ని మూవీస్ గతంలో చూశాను. అదే ప్రతిరోజు చూస్తానంటే ఐ సీ ఇనఫ్ మూవీస్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు తగినన్ని మూవీస్ చూస్తాను. లేకపోతే ఐ సీ ఇనఫ్ మూవీస్ టుమారో, నేను రేపు తగినన్ని మూవీస్ చూస్తాను. ఇనఫ్ మూవీస్ అంటున్నా, అంతేకాని ఇనఫ్ మూవీ అని అనకూడదు. ఎందుకని? మూవీస్ అనేది ఒక కౌంటబుల్ నౌన్ కాబట్టి ఇనఫ్తో పాటు యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా అది ప్లూరల్లోనే ఉండాలి. వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ కంప్యూటర్స్, మా దగ్గర తగినన్ని కంప్యూటర్స్ లేవు, అంతేగాని ఇనఫ్ కంప్యూటర్ అని అనకూడదు. అయితే ఎప్పుడైతే మనం కౌంటబుల్ నౌన్కి అయితే ఇనఫ్ కంప్యూటర్స్ అనాలి, ఇనఫ్ కంప్యూటర్ అనకూడదు. అన్కౌంటబుల్ నౌన్ అంటేనే అందులో కౌంట్ ఉండదు కదా, కాబట్టి దానికి డైరెక్ట్గా మనం ఇనఫ్ ఇన్ఫర్మేషన్, ఇనఫ్ మనీ, ఇనఫ్ వాటర్ ఇలా యూజ్ చేయొచ్చు, ఇనఫ్ శాండ్ ఇలాగా. అయితే మనీకి అఫ్కోర్స్ ప్లూరల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం డాలర్ని, రూపీని, లేకపోతే దినాన్ని ఇలాంటి వాటిని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కరెన్సీస్ని కలుపుతామో అప్పుడు మనం మనీస్ అనొచ్చు. కాకపోతే ఆ అర్థం వేరు. నేను ఇక్కడ ఏ అర్థంతో చెప్తున్నా, నా దగ్గర తగినంత మనీ లేవు, తగినంత డబ్బు లేదు అంటాం కదా. ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ, ఐ హ్యావ్ ఇనఫ్ మనీ, నా దగ్గర తగినంత మనీ ఉంది అని చెప్పడానికి. సో ఇలాగా ఎక్కడైతే కౌంటబుల్ నౌనో కంపల్సరీగా ప్లూరల్లో యూజ్ చేయాలి, ఎక్కడైతే అన్కౌంటబుల్ నౌనో అది ఎలాగో సింగులర్లోనే ఉంటుంది కాబట్టి ఇనఫ్ మనీ, ఇనఫ్ శాండ్, ఇనఫ్ వాటర్ ఇలా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, అయితే ఇందాక నేను ఒక విషయం చెప్పా, గుర్తుందా? ఏంటి? అట్రిబ్యూటివ్, ప్రిడికేటివ్ అడ్జెక్టివ్స్ అని. ఇప్పుడు దాని గురించి నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను. చూడండి, ఐ పర్చేజ్డ్ ఇనఫ్ బుక్ అనొచ్చా? అనకూడదు. ఎందుకని? బుక్ అనేది ఒక కౌంటబుల్ నౌన్ కాబట్టి ఇనఫ్ బుక్స్ అని అనాలి కదా. అయితే నేను దీన్నే, ఈ ఇనఫ్ని నేను ప్రిడికేటివ్ అడ్జెక్టివ్గా రాశాను అనుకోండి. ఇక్కడ ఇనఫ్ ఎలా యూజ్ అవుతుంది? నౌన్ ముందు వచ్చింది. ఎలాగైతే బ్యూటిఫుల్ గర్ల్ అని అంటామో ఇక్కడ కూడా ఇనఫ్ అనేది నౌన్ ముందు వచ్చింది కాబట్టి ఇది ఒక అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్.
ఎక్కడైతే ఇనఫ్ని అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నాను అంటే నౌన్ ముందే పెడుతున్నానో అక్కడ కంపల్సరీగా నౌన్ అనేది ప్లూరల్లో ఉండాలి. కానీ ఎప్పుడైతే నేను దీన్ని ప్రిడికేటివ్ అడ్జెక్టివ్గా రాస్తున్నానో ఇలా రాయొచ్చు. ఎవరన్నా మన దగ్గరకు వచ్చి 4-5 బుక్స్ తెచ్చి అరే ఈ బుక్స్ సరిపోతాయా అని అన్నారు అనుకోండి. 4-5 బుక్స్ తెచ్చారు అంటే ఒకదానికన్నా ఎక్కువే. అరే ఈ బుక్స్ సరిపోతాయి అని చెప్పడానికి దీస్ బుక్స్ ఆర్ ఇనఫ్ అని అంటాం కదా. దీస్ బుక్స్ ఆర్ ఇనఫ్, ఈ బుక్స్ ఇనఫ్. అయితే వాడు మన దగ్గరికి ఒకే ఒక బుక్ తెచ్చి అరే ఐమ్ సారీ ఈ బుక్ సరిపోతుందా అని అన్నాడు అనుకోండి. ఒక్క బుక్కే తెచ్చాడు కానీ అనుకుంటాం కదా అరే ఒక బుక్ ఏముందిరా ఈ బుక్ సరిపోతుందా అని. అప్పుడు మనం ఏమంటాం ఈ బుక్ సరిపోతుంది అంటాం కదా. దిస్ బుక్ ఈజ్ ఇనఫ్ అంటే ఎక్కడైతే మనం అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నామో అక్కడ కంపల్సరీగా నౌన్ ప్లూరల్లో ఉండాలి. కానీ ఎక్కడైతే ప్రిడికేటివ్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నామో అక్కడ నౌన్ ప్లూరల్లో అయినా ఉండొచ్చు, సింగులర్లో అయినా ఉండొచ్చు. మనం ఇలా చెప్తాం కదా దీస్ చైర్స్ ఆర్ ఇనఫ్, ఈ చైర్స్ సరిపోతాయి. అదే ఒక చైరే సరిపోతే దిస్ చైర్ ఈజ్ ఇనఫ్, ఈ చైర్ సరిపోతుంది. దీస్ పెన్స్ ఆర్ ఇనఫ్, ఈ పెన్స్ సరిపోతాయి. ఒక్క పెన్నే సరిపోతే దిస్ పెన్ ఈజ్ ఇనఫ్, ఈ పెన్ సరిపోతుంది. సో అర్థమవుతుందా? అదే క్వశ్చన్ చేయాలంటే ఆర్ దిస్ బుక్స్ ఇనఫ్, ఈ బుక్స్ సరిపోతాయా? ఆర్ దిస్ పెన్స్ ఇనఫ్, ఈ పెన్ సరిపోతాయా? లేకపోతే ఇస్ దిస్ బుక్ ఇనఫ్, ఈ బుక్ సరిపోతుందా? ఇస్ దిస్ చైర్ ఇనఫ్, ఈ చైర్ సరిపోతుందా? ఇలా క్వశ్చన్ చేస్తాం. సో అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా ఉంది. మీరు దేన్ని గుర్తుపెట్టాలంటే దిస్ ఈ వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. వీటిని డిటర్మైనర్స్ అంటారు. దీని గురించి నేను వచ్చే స్లైడ్స్లో ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? సో అర్థమవుతుంది కదా. ఒక ఇనఫ్ అనే వర్డ్ని ప్రిడికేటివ్ అడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు, అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అంటే నౌన్ ముందే వస్తుంది. అలా నౌన్ ముందు వచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని ప్లూరల్లో రాయాలి. అలా కాకుండా ప్రిడికేటివ్గా వచ్చినప్పుడు మనం సింగులర్ అయినా యూజ్ చేయొచ్చు, ప్లూరల్ అయినా యూజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. చూడండి నేను చెప్పే విషయాలు మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ బుక్లో కానీ దొరకవు. ఓకేనా? కాబట్టి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే ఇప్పుడే నేర్చుకున్నాము ఐ రెడ్ ఇనఫ్ బుక్స్ అని అంటాం కానీ ఇనఫ్ బుక్ అని అనము. ఎందుకంటే ఇక్కడ ఇనఫ్ అనేది ఎలా యూజ్ అవుతుంది? అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది కాబట్టి. సరే ఈ సెంటెన్స్ చూడండి. మనం అప్పుడప్పుడు ఇలా చెప్తుంటాం కదా అరే నేను ఈ బుక్ తగినంత చదివాను అని అంటాం కదా. అంటే ఆ బుక్లో 100 పేజెస్ ఉన్నాయి అనుకోండి. నేను ఒక ఎగ్జామ్ రాయడానికి ఒక 60 పేజెస్ చదివితే చాలు. సో నేను 60 పేజెస్ చదివాను. అప్పుడు నేనేమంటాను? నేను ఈ బుక్ని తగినంత చదివాను అని అంటాం కదా. నేను ఈ బుక్ని చదివాను అని చెప్పడానికి ఐ రెడ్ దిస్ బుక్ అని అంటాం. ఓకేనా? నేను ఈ బుక్ తగినంత చదివాను అని చెప్పడానికి ఐ రెడ్ దిస్ బుక్ అని అంటాం. మరి నేను ఈ బుక్ని నేను ఈ బుక్ చదివాను అని చెప్పడానికి ఐ రెడ్ దిస్ బుక్ అని అంటాం. నేను ఈ బుక్ని తగినంత చదివాను అని చెప్పడానికి ఇనఫ్ యాడ్ చేయాలి కదా. ఇనఫ్ అంటే తగినంత, చాలినంత అని కదా. అప్పుడు ఐ రెడ్ ఇనఫ్ దిస్ బుక్ అని అనకూడదు, ఐ రెడ్ ఇనఫ్ ఆఫ్ దిస్ బుక్ అని అనాలి. ఎందుకని? చూడండి ఎక్కడైతే ఇనఫ్ తర్వాత నార్మల్ నౌన్ని యూజ్ చేస్తున్నామో బుక్స్, కార్స్, పెన్స్ ఇలాంటివి యూజ్ చేస్తున్నామో దాని పక్కనే రాయొచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఒక నౌన్ని స్పెసిఫిక్గా చెప్తున్నామో అంటే దిస్ బుక్, దట్ బుక్, దీస్ గర్ల్, దోస్ గర్ల్స్, లేకపోతే మై పెన్, యువర్ బ్యాగ్, ఇలా పర్టికులర్గా నేను అయితే ఒక డిటర్మైనర్ని కానీ లేకపోతే ఒక ప్రొనౌన్ని కానీ యూజ్ చేసి చెప్తున్నానో నేను ఒక పర్టికులర్ థింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే నేను ఒక పర్టికులర్ థింగ్ గురించి మాట్లాడుతున్నానో అప్పుడు నేను ఇనఫ్ యూజ్ చేయకూడదు, ఇనఫ్ ఆఫ్ని యూజ్ చేయాలి. కాబట్టి ఇందాక గుర్తుందా? ఇందాక సెంటెన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా నేను డిటర్మైనర్స్ యూజ్ చేశా. దిస్ ఓకే, దీస్ బుక్స్ ఆర్ ఇనఫ్, దిస్ బుక్ ఈజ్ ఇనఫ్. అందుకే ఇక్కడ మనం ప్లూరల్లో రాయొచ్చు, సింగులర్లో రాయొచ్చు. అలాగే ఇక్కడ కూడా అరే నేను ఈ బుక్ని తగినంత చదివాను అని చెప్పడానికి ఐ రెడ్ ఇనఫ్ ఆఫ్ దిస్ బుక్ అనొచ్చు. లేదా 4-5 బుక్స్ని నేను తగినంత చదివాను అని చెప్పడానికి ఐ రెడ్ ఇనఫ్ ఆఫ్ దిస్ బుక్స్ అని రాయొచ్చు. సో ఇనఫ్ ఆఫ్తో కూడా మనం సింగులర్ యూజ్ చేయొచ్చు, ప్లూరల్ యూజ్ చేయొచ్చు. అయితే ఇనఫ్ ఆఫ్ అని ఎప్పుడు పెడతాం? ఎక్కడైతే మీకు ఈ డిటర్మైనర్స్ దిస్ చూడండి, దీస్, ఏ, అండ్, ద, దిస్, దట్, దోస్, మై, యువర్, హిజ్, యువర్స్ ఇలాంటి అయితే డిటర్మైనర్స్ని కానీ లేదా ప్రొనౌన్స్ని కానీ యూజ్ చేస్తున్నామో మనం ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి చెప్తున్నాం కాబట్టి అప్పుడు దానికి ఇనఫ్ ఆఫ్ని యాడ్ చేయాలి. అంతేగాని ఇనఫ్తో చెప్పకూడదు. ఓకేనా? చూడండి దిస్ నాన్సెన్స్ మనం ఇలా చెప్తుంటాం కదా అరే ఈ నాన్సెన్స్ చాలు ఇంకా ఆపేసే అంటుంటాం కదా. ఇనఫ్ ఆఫ్ దిస్ నాన్సెన్స్, స్టాప్ ఇట్. చూసావా? ఇనఫ్ ఆఫ్ దిస్ నాన్సెన్స్. ఎందుకని? దిస్ అనే డిటర్మైనర్ వచ్చింది కాబట్టి. దట్ ఫుడ్, దట్ అనేది ఏంటి? డిటర్మైనర్. సో ఇనఫ్ ఆఫ్ దట్ ఫుడ్. మనం ఇలా చెప్తాం
అయితే నేను తగినంత ఫుడ్ తిన్నాను అని చెప్పడానికి ఐ ఏట్ ఇనఫ్ ఫుడ్. అలా కాకుండా నేను ఒక పర్టికులర్ ఫుడ్ని ఆ ఫుడ్ నేను తగినంత తిన్నాను అని చెప్పడానికి ఐ ఏట్ ఇనఫ్ ఆఫ్ దట్ ఫుడ్. అర్థమవుతుందా? ఇనఫ్ ఆఫ్ దట్ ఫుడ్. ఇక్కడ ఇనఫ్ ఆఫ్ యూజ్ చేయాలి. ఎందుకని? దట్ అనే డిటర్మైనర్ యూజ్ చేశాను కాబట్టి. యువర్ వర్క్ ప్రనౌన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇనఫ్ ఆఫ్ని మాత్రమే యూజ్ చేయాలి. ఎలా చెప్పచ్చు? ఐ హావ్ డన్ ఇనఫ్ ఆఫ్ యువర్ వర్క్. నేను నీ పని తగినంత చేశాను, చాలినంత చేశాను అని. ఓకేనా? సో ఎక్కడైతే డిటర్మైనర్స్ కానీ ప్రనౌన్స్ కానీ వచ్చాయో ఇనఫ్ ఆఫ్ని యూజ్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హావ్ హ్యాడ్ యువర్ లైస్. యువర్ అనేది ఏంటి? ప్రనౌన్ కాబట్టి ఐ హావ్ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ యువర్ లైస్. దిస్ గేమ్ చూడండి, దిస్ అనేది ఏంటి? డిటర్మైనర్ కాబట్టి ఏం రావాలి? ఇనఫ్ ఆఫ్ దిస్ గేమ్, లెట్స్ గో. ఇంకా ఈ గేమ్ చాలు, వెళ్ళిపోదాం. అదే నేను 4-5 గేమ్స్ ఆడి ఉంటే గనక ఇనఫ్ ఆఫ్ దిస్ గేమ్స్, ఇంక ఈ గేమ్స్ చాలు, లెట్స్ గో, వెళ్ళిపోదాం. చూసారా? ఇనఫ్ ఆఫ్తో సింగులర్ వస్తుంది, ప్లూరల్ వస్తుంది. సరే, ఈ 2 సెంటెన్సెస్ చూడండి. వీ హ్యావ్ అంటే మా దగ్గర సరిపడినంత డీటెయిల్స్ ఉన్నాయి అతన్ని అరెస్ట్ చేయడానికి అనడానికి డీటెయిల్స్, ఇనఫ్ డీటెయిల్స్ అంటామా, ఇనఫ్ ఆఫ్ డీటెయిల్స్ అని అంటామా? ఇక్కడ డిటర్మైనర్ ఉందా? లేదు. అంటే నేను ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి చెప్పట్లేదు కాబట్టి ఏం చెప్పచ్చు? వీ హ్యావ్ ఇనఫ్ డీటెయిల్స్ టు అరెస్ట్ హిమ్. మా దగ్గర అతన్ని అరెస్ట్ చేయడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయి. అలా కాకుండా ద డీటెయిల్స్ అంటుంటే నేను ఒక పర్టికులర్ థింగ్ గురించి చెప్తున్నాను, అంటే స్పెసిఫిక్ థింగ్ గురించి చెప్తున్నాను. అప్పుడు ఏం యూజ్ చేస్తాం? డిటర్మైనర్ ఉంది కాబట్టి ఇనఫ్ ఆఫ్ని యూజ్ చేస్తాం. వీ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ ద డీటెయిల్స్ టు అరెస్ట్ హిమ్. మా దగ్గర అతన్ని అరెస్ట్ చేయడానికి దానికి సంబంధించిన తగినన్ని ఆధారాలు లేదా చాలినన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్తున్నాను. ఓకేనా? ఓకే, ఇప్పుడే తెలుసుకున్నాం దిస్ వచ్చింది కాబట్టి, దిస్ అనేది ఒక డిటర్మైనర్ కాబట్టి ఇనఫ్ ఆఫ్ని యూజ్ చేస్తామని చెప్పాం కదా. సరే, ఈ సెంటెన్స్ చూడండి. ఐ హావ్ స్లెప్ట్ డాష్ దిస్ వీక్. ఇక్కడ ఐ హావ్ స్లెప్ట్ ఇనఫ్ ఆఫ్ దిస్ వీక్ అని అంటామా? అలా అనము. ఐ హావ్ స్లెప్ట్ ఇనఫ్ దిస్ వీక్ అని అంటాం. అదేంటి? ఇప్పుడే నేను చెప్పాను దిస్ అనే డిటర్మైనర్ వచ్చింది కాబట్టి ఇనఫ్ ఆఫ్ అని అంటాం. మరి ఇక్కడ ఎందుకు ఇనఫ్ అని యూజ్ చేశాను? దిస్ అనేది డిటర్మైనర్ కరెక్టే, కానీ అది ఒక నౌన్ని క్వాలిఫై చేస్తుందా లేదా ఒక యాడ్వర్బ్ ఆఫ్ టైంని క్వాలిఫై చేస్తుందా? ఇక్కడ దిస్ గేమ్ అంటే ఇది ఒక నౌన్, ఓకేనా, నౌన్ ఫ్రేజ్. కానీ ఇక్కడ దిస్ వీక్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఓకేనా? మనం ఎలాగైతే ఎస్టర్డే, లాస్ట్ వీక్ లేకపోతే టుమారో అని అంటామో ఇక్కడ దిస్ వీక్ కూడా యాడ్వర్బ్ ఆఫ్ టైం. మనం ఇలా చెప్పొచ్చు కదా, ఐ హావ్ స్లెప్ట్ ఇనఫ్ టుడే. టుడేలో నీకు డిటర్మైనర్ వచ్చిందా? రాలేదు. నేను పర్టికులర్ వీక్ గురించి చెప్తున్నాను కాబట్టి డిటర్మైనర్ వచ్చింది, కానీ ఇది దేన్ని క్వాలిఫై చేస్తుంది? యాడ్వర్బ్ ఆఫ్ టైంని, నౌన్ని కాదు. మనం ఎప్పుడైనా కానీ ఒక నౌన్ని దిస్ కానీ దట్ కానీ ఇలాంటి డిటర్మైనర్స్ ఏ అండ్ ది, దీస్, దోస్ ఇలాంటి డిటర్మైనర్స్ క్వాలిఫై చేస్తే మాత్రమే ఇనఫ్ ఆఫ్ యూజ్ చేస్తాం. ఇదే ప్లేస్లో నేను నిన్న మొన్న అని చెప్పాలంటే ఐ డిడ్ నాట్ స్లీప్ ఇనఫ్ ఎస్టర్డే. నేను నిన్న తగినంత నిద్రపోలేదు. చూసారా? ఎస్టర్డే అన్నా. అలాగే దిస్ వీక్, లాస్ట్ వీక్ ఇలా చెప్తున్నా. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. కేవలం గుడ్డిగా దిస్ ఉంది అంటే ఇనఫ్ ఆఫ్ పెట్టడం కాదు. అది దేన్ని క్వాలిఫై చేస్తుంది? పక్కన నౌన్ ఉందా లేదా అనడానికి. నిజానికి ఇక్కడ ఇనఫ్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుందో తెలుసా? స్లెప్ట్ అనే వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ ఇది యాడ్వర్బ్, ఇక్కడ ఏమో నౌన్. ఇందాక నేను చూపించిన దాంట్లో నౌన్, కానీ ఇక్కడ మాత్రం ఇనఫ్ యాడ్వర్బ్గా యూజ్ అవుతుంది. నేను మీకు దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కింద సెంటెన్స్ చూడండి. హ్యావ్ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ దిస్ నాయిస్. ఇక్కడ దిస్ నాయిస్ అనేది ఏంటిది? నౌన్, కానీ దిస్ వీక్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఓకేనా? చూడండి, మనం నెక్స్ట్ స్లైడ్ చూసే ముందు ఎవరైతే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వలేదో కంపల్సరీగా జాయిన్ అవ్వండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, ఇప్పుడే తెలుసుకున్నాం నౌన్కి ముందు ఇనఫ్ ఉంటే గినక అది ఎడ్జెక్టివ్ అవుతుంది అని. అంతేకాదు, నౌన్కి ముందు ఉండే ఎడ్జెక్టివ్ ఆ క్వాంటిటీ ఎంతో చెప్తుంది, తగినంత క్వాంటిటీ ఉందా లేదా అన్నదానికి. ఎలా? ఇనఫ్ కార్స్, ఇనఫ్ పెన్స్, ఇనఫ్ కంప్యూటర్స్, ఇనఫ్ టేబుల్స్ ఇలాగా కదా. అయితే చూడండి, ఇనఫ్ మొబైల్స్ అంటాం. ఐ పర్చేస్డ్ ఇనఫ్ మొబైల్స్, ఐ డ్రాంక్ ఇనఫ్ వాటర్, ఐ మెట్ ఇనఫ్ పీపుల్. లేకపోతే వీ హ్యావ్ ఇనఫ్ ప్లేయర్స్, వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ ప్లేయర్స్ ఇలా చెప్తాం కదా. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది ఒక ఎడ్జెక్టివ్ అవుతుంది. ఇది నౌన్ని క్వాలిఫై చేస్తుంది. ఓకేనా? అయితే ఎప్పుడైతే ఇదే ఇనఫ్ని మనం యాడ్వర్బ్ కానీ అడ్జెక్టివ్ని కానీ వెర్బ్ని కానీ క్వాలిఫై చేస్తామో అప్పుడు మనం దీన్ని వీటి ముందు పెట్టం, వీటి తరువాత పెడతాము. ఓకేనా?
అంతేకాదు ఎప్పుడైతే ఇనఫ్ అనేది నౌన్ని క్వాలిఫై చేస్తుందో అది క్వాంటిటీ గురించి చెప్తుంది. అలా కాకుండా అడ్జెక్టివ్ని కానీ యాడ్వర్బ్ కానీ వెర్బ్ని కానీ చెప్తుందో ఈ ఇనఫ్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఇది క్వాలిటీ గురించి చెప్తుంది. ఓకేనా, క్వాలిటీ గురించి చెప్తుంది. ఇక్కడేమో క్వాంటిటీ గురించి, ఇక్కడ క్వాలిటీ గురించి. ఇక్కడేమో అడ్జెక్టివ్ అవుతుంది, ఇక్కడేమో యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకని ఏదైనా ఒక వర్డ్ అడ్జెక్టివ్ని కానీ వెర్బ్ని కానీ యాడ్వర్బ్ని కానీ క్వాలిఫై చేస్తే మనం దాన్ని యాడ్వర్బ్ అని అంటాము. ఒక నౌన్ని క్వాలిఫై చేస్తే ఒక వర్డ్ దాన్ని మనం అడ్జెక్టివ్ అని అంటాం. చూడండి, మనం ఇలా చెప్తాం, అరే వాడి మూవీ చూడడానికి తగినంత వయసు వాడికి లేదురా అంటాం కదా. హీఈస్ నాట్ ఓల్డ్ ఇనఫ్ టు వాచ్ దిస్ మూవీ, లేకపోతే హీఈస్ ఓల్డ్ ఇనఫ్ టు వాచ్ దిస్ మూవీ, హీఈస్ స్ట్రాంగ్ ఇనఫ్ టు లిఫ్ట్ దట్ చైర్, ఇలా చెప్తుంటాం. హీఈస్ టాల్ ఇనఫ్ టు టచ్ దట్, అతను దాన్ని పట్టుకోవడానికి తగినంత పొడవుగా ఉన్నాడు. సో ఓల్డ్ ఇనఫ్, స్ట్రాంగ్ ఇనఫ్, టాల్ ఇనఫ్, షార్ట్ ఇనఫ్ అని అంటాం. చూసారా, అడ్జెక్టివ్ తర్వాత పెట్టాం ఇనఫ్ అనే వర్డ్ని. ఇది ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది? యాడ్వర్బ్గా వర్క్ అవుతుంది. ఎందుకని? అడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి. అలాగే హీ డ్రైవ్స్ కేర్ఫుల్లీ. కేర్ఫుల్లీ అనేది ఏంటి? యాడ్వర్బ్. వాడు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాడు. అలా కాకుండా వాడు తగినంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాడు అనడానికి హీ డ్రైవ్స్ కేర్ఫుల్లీ ఇనఫ్. ఓకేనా, లేకపోతే గతంలో అయితే హీ డ్రోవ్ కేర్ఫుల్లీ ఇనఫ్, అతను గతంలో తగినంత జాగ్రత్తగా డ్రైవ్ చేశాడు. హీ విల్ డ్రైవ్ కేర్ఫుల్లీ ఇనఫ్, తగినంత జాగ్రత్తగా ఫ్యూచర్లో డ్రైవ్ చేస్తాడు. సో పాస్ట్ అయినా, ప్రజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా మీరు యాడ్వర్బ్ కానీ అడ్జెక్టివ్ కానీ యూజ్ చేస్తే దాని తర్వాత ఇనఫ్ ఉండాలి, ముందు ఉండకూడదు. మనము హీ డ్రైవ్స్ ఇనఫ్ కేర్ఫుల్లీ అని అనకూడదు, హీ డ్రైవ్స్ కేర్ఫుల్లీ ఇనఫ్ అని మాత్రమే అనాలి. లేదా హీ రన్స్ ఫాస్ట్ ఇనఫ్, అతను తగినంత ఫాస్ట్గా పరిగెత్తుతాడు, ఇలా యూజ్ చేస్తాం. లేకపోతే హీ స్పీక్స్ స్లోలీ ఇనఫ్, అతను తగినంత నిదానంగా మాట్లాడతాడు. లేకపోతే హీ డజంట్ స్పీక్ స్లోలీ ఇనఫ్, అతను తగినంత నిదానంగా మాట్లాడడు అని. సో యాడ్వర్బ్ తర్వాత కూడా మనం ఇనఫ్ని రాయాలి. ఇక్కడ కూడా ఇది యాడ్వర్బ్ అవుతుంది. కేర్ఫుల్లీ అనేది యాడ్వర్బే, ఇనఫ్ అనేది కూడా యాడ్వర్బే. అయితే ఐ హావెంట్ స్లెప్ట్ అంటే నేను నిద్రపోలేదు. ఇందులో స్లెప్ట్ అనేది ఒక వెర్బ్ కదా. నేను తగినంత నిద్రపోలేదు అని చెప్పడానికి ఐ హావెంట్ స్లెప్ట్ ఇనఫ్. ఓకేనా, ఐ హావెంట్ స్లెప్ట్ ఇనఫ్. చూసారా, ఇక్కడ ఇనఫ్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది? ఒక వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. కాబట్టి ఇది కూడా యాడ్వర్బ్ అవుతుంది. అదే నేను తగినంతగా నిద్రపోయాను అంటే ఐ స్లెప్ట్ ఇనఫ్ అంటాం. ఐ హావెంట్ స్లెప్ట్ ఇనఫ్, నేను తగినంతగా నిద్రపోలేదు. ఐ స్లెప్ట్ ఇనఫ్, నేను తగినంతగా నిద్రపోయాను. సో ఇలాగా అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ వెర్బ్ కానీ వీటిని నేను తగినంతగా అని చెప్పడానికి ఇనఫ్ అనే వర్డ్ని వీటి తరువాత రాస్తాను. ఓకేనా, అయితే ఈ సెంటెన్స్ చూడండి, ఇప్పుడే మనం నేర్చుకున్నాం అడ్జెక్టివ్ని. ఇందులో ఈ సెంటెన్స్ చూడండి, వీ డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అంటే మాకు స్ట్రాంగ్ ప్లేయర్స్ లేరు అని. అలా కాకుండా మాకు తగినంత స్ట్రాంగ్ ప్లేయర్స్ లేరు అని చెప్పడానికి ఎలా చెప్పచ్చు? ఫస్ట్ చూడండి, స్ట్రాంగ్ అనేదేమో అడ్జెక్టివ్, ప్లేయర్స్ అనేదేమో నౌన్. స్ట్రాంగ్ ప్లేయర్స్ అనేది అంటే విడివిడిగా రాస్తే, ఒక అడ్జెక్టివ్ ఒక నౌన్ని నేను విడివిడిగా రాసినప్పుడు స్ట్రాంగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, ప్లేయర్స్ అనేది నౌన్ అవుతుంది. కానీ ఈ స్ట్రాంగ్ ప్లేయర్స్ని కలిపి నేను ఒక నౌన్ ఫ్రేజ్గా తీసుకున్నప్పుడు ఇది మొత్తం ఒక నౌన్ అవుతుంది. ఇది అడ్జెక్టివ్, ఇది నౌన్, ఇది మొత్తం ఒక నౌన్. అయితే మనకి ఉన్న రూల్ ప్రకారం అయితే స్ట్రాంగ్ అనే అడ్జెక్టివ్ తర్వాత నేను ఇనఫ్ పెట్టచ్చు కదా. ఇక్కడ ఇది యాడ్వర్బ్గా యూజ్ అవుతుంది. లేదా ఒక నౌన్ మొత్తం ముందు ఇనఫ్ పెట్టచ్చు, అప్పుడు ఇది అడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది. ఇక్కడేమో యాడ్వర్బ్ అవుతుంది, ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇనఫ్ పెడితే ఏం మీనింగ్ వస్తుంది, ఇక్కడ ఇనఫ్ పెడితే ఏం మీనింగ్ వస్తుంది? చూడండి, ఎప్పుడైనా సరే ఇనఫ్ అనేది ఒక అడ్జెక్టివ్ని క్వాలిఫై చేసింది అనుకోండి, దాని మీనింగ్ ఇలా ఉంటుంది, మనకి తగినంత బలమైన ప్లేయర్స్ లేరు అని. అంటే దీని అర్థం ఏంటి? చూడండి, మనకి 5 మంది బలమైన ప్లేయర్స్ కావాలి అనుకోండి, అయితే ఆ 5 మంది కూడా బలంగా లేరు. ఎందుకని? ఇనఫ్ అనేది క్వాలిటీని చెప్తుంది. వీళ్ళ క్వాలిటీ ఏంటి? మన దగ్గర 5 మంది ఉన్నారు, కానీ ఆ 5 మంది కూడా బలంగా లేరు. అప్పుడు నేనేం చెప్తా? అరే మనకి తగినంత బలమైన ప్లేయర్స్ లేరు అని చెప్తాను కదా. అలాంటప్పుడు వీ డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ ఇనఫ్ ప్లేయర్స్ అని అంటాం. అయితే మీకు గుర్తుందా, మనం ఇనఫ్ని అట్రిబ్యూటివ్గా, ప్రిడికేటివ్గా రాయొచ్చని. ఇదే సెంటెన్స్ని మనం ప్రిడికేటివ్గా రాసామనుకోండి, అప్పుడు ఆ సెంటెన్స్ ఏమవుతుందంటే ద ప్లేయర్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ అవుతుంది. అర్థమవుతుందా? ద ప్లేయర్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ అంటే ఆ ప్లేయర్స్ తగినంత స్ట్రాంగ్గా లేరు. మన దగ్గర ఉన్న ప్లేయర్స్ తగినంత స్ట్రాంగ్గా లేరు. కాబట్టి స్ట్రాంగ్ ఇనఫ్ ప్లేయర్స్ అంటే తగినంత బలమైన ప్లేయర్స్ అని. ఓకేనా? వీ డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ ఇనఫ్ ప్లేయర్స్, మనకి తగినంత బలమైన ప్లేయర్స్ లేరు అని. అలా కాకుండా స్ట్రాంగ్ ప్లేయర్స్ ముందు ఇనఫ్ పెట్టామనుకోండి, అది ఇనఫ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని అవుతుంది. ఒక నౌన్ని
ఇనఫ్ అనేది క్వాలిఫై చేస్తే అది దేని గురించి చెప్తుంది? క్వాంటిటీ గురించి చెప్తుంది. అంటే దాని అర్థం ఏమొస్తుంది అంటే చూడండి, మనకి బలమైన ప్లేయర్స్ తగినంత మంది లేరు అని. అంటే దీని అర్థం ఏంటి? మనకి బలమైన ప్లేయర్స్ 5 మంది కావాలి, ఓకేనా? కానీ మన దగ్గర 3 మాత్రమే బలమైన ప్లేయర్స్ ఉన్నారు, 2 బలమైన ప్లేయర్స్ లేరు. అప్పుడు మనం ఏం చెప్తాం? అరే మన దగ్గర 3 బలమైన ప్లేయర్స్ ఉన్నారు, మన దగ్గర బలమైన ప్లేయర్స్ తగినంత మంది లేరు అంటాం కదా. తగినంత మంది, ఇక్కడ ఇది క్వాంటిటీ గురించి చెప్తుంది, ఇక్కడ క్వాలిటీ గురించి చెప్తుంది. మన దగ్గర బలమైన ప్లేయర్స్ తగినంత మంది లేరు అని. అదే నేను దీన్ని ప్రిడికేటివ్గా రాశాను అనుకోండి, అది ఏమవుతుందో చూడండి. స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇటువైపు వస్తుంది, ఓకేనా? ది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆర్ నాట్ ఇనఫ్. అంటే ఈ స్ట్రాంగ్ ప్లేయర్స్ సరిపోరు, మన దగ్గర స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు కానీ ఈ స్ట్రాంగ్ ప్లేయర్స్ సరిపోరు అన్న మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఇనఫ్ ఏమో అడ్జెక్టివ్, ఇక్కడ ఇనఫ్ ఏమో అడ్వర్బ్, ఓకేనా? అర్థమవుతుందా మీకు చెప్పేది? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, వీ డోంట్ హ్యావ్ లాంగ్ కేబుల్స్. అంటే మన దగ్గర లాంగ్ కేబుల్స్ లేవు. అయితే నేను ఇనఫ్ని ఇక్కడ పెట్టాను అనుకోండి, వీ డోంట్ హ్యావ్ లాంగ్ ఇనఫ్ కేబుల్స్. ఈ ఇనఫ్ దేన్ని క్వాలిఫై చేస్తుంది? లాంగ్ని క్వాలిఫై చేస్తుంది. కాబట్టి నేను దీన్ని తెలుగులో చెప్పాలంటే మన దగ్గర తగినంత పొడవైన కేబుల్స్ లేవు అని. అంటే దీని అర్థం ఏంటి? తగినంత పొడవైన కేబుల్స్ లేవు. మన దగ్గర కేబుల్స్ ఉన్నాయి కానీ ఆ ప్రతి కేబుల్ కూడా తగినంత పొడవైంది కాదు. మన దగ్గర 5-6 కేబుల్స్ ఉన్నాయి, ఆ 5-6 కేబుల్స్ కూడా మనకు కావాల్సిన దానికంటే తక్కువగానే ఉన్నాయి అని. అదే నేను దీన్ని ప్రిడికేటివ్గా రాస్తే అప్పుడు ఏమవుతుందంటే దీస్ కేబుల్స్ ఆర్ నాట్ లాంగ్ ఇనఫ్. చూసారా, లాంగ్ ఇనఫ్ రెండు పక్కపక్కనే ఉంటాయి. ఎందుకని? ఇది దీన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి. అయితే నా దగ్గర ఒకే ఒక కేబుల్ ఉంది, అది అంత బలమైనది కాదు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తా? సింగులర్ యూజ్ చేస్తా, వీ డోంట్ హ్యావ్ లాంగ్ ఇనఫ్ కేబుల్. అయితే నేను ఫస్ట్లో చెప్పిన రూల్ గుర్తుందా? ఏదన్నా ఒక నౌన్ ముందు ఇనఫ్ వస్తే అది ప్లూరల్లోనే ఉండాలి అని చెప్పాను. కాబట్టి ఇనఫ్ కేబుల్స్ కరెక్ట్ అవుతుంది, ఇనఫ్ కేబుల్ తప్పు అవుతుందని. కానీ అది ఎప్పుడు? కేవలం ఇనఫ్ కేబుల్ మాత్రమే ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఇనఫ్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది? లాంగ్ అనే అడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుంది. మనం అయితే ఇలా అనొచ్చు, అరే నా దగ్గర 5 కేబుల్స్ ఉన్నాయి, ఆ 5 కేబుల్స్ కూడా పొడవుగా లేవు అని చెప్పచ్చు. అలాంటప్పుడు దీస్ కేబుల్స్ ఆర్ నాట్ లాంగ్ ఇనఫ్, లేకపోతే వీ డోంట్ హ్యావ్ లాంగ్ ఇనఫ్ కేబుల్స్ అని అనొచ్చు. అరే నా దగ్గర ఒకే ఒక కేబుల్ ఉంది, ఆ ఒక్క కేబుల్ కూడా తగినంత పొడవైంది కాదురా అని చెప్పాలంటే, అంటే మన దగ్గర తగినంత పొడవైన కేబుల్ లేదు, ఒకే కేబుల్, అది తగినంత పొడవైంది కాదు. అప్పుడు వీ డోంట్ హ్యావ్ లాంగ్ ఇనఫ్ కేబుల్ అని అంటాం. అర్థమవుతుందా? దీన్ని నేను ప్రిడికేటివ్గా రాస్తే దిస్ కేబుల్ ఈజ్ నాట్ లాంగ్ ఇనఫ్. చూసారా, ఈ ఇనఫ్ అనేది లాంగ్ని వదిలిపోవట్లేదు. లాంగ్ ఇనఫ్, లాంగ్ ఇనఫ్. ఎందుకని? ఇది ఒక యాడ్వర్బ్ కాబట్టి. అడ్జెక్టివ్ అయితే గనక లాంగ్ని పక్కకి నెట్టేస్తుంది. అదే కింద సెంటెన్స్లో ఉంది చూడండి, వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ లాంగ్ కేబుల్స్. అంటే మన దగ్గర కేబుల్స్ ఉన్నాయి, ఓకేనా? నా దగ్గర 5 లాంగ్ కేబుల్స్ కావాలి, కానీ నా దగ్గర 2 మాత్రమే లాంగ్ కేబుల్స్ ఉన్నాయి, మిగతా 3 అంత లాంగ్ కేబుల్స్ కాదు. అప్పుడు నేనేం చెప్తా? క్వాలిటీ గురించి కాకుండా క్వాంటిటీ గురించి చెప్తున్నాను. అరే మన దగ్గర పొడవైన కేబుల్స్ తగినన్ని లేవు అని అంటాం కదా. పొడవైన కేబుల్స్ ఉన్నాయి కానీ అవి తగినన్ని లేవు. అలాంటప్పుడు వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ లాంగ్ కేబుల్స్ అని అంటాం. అదే దీన్ని చూడండి, అంతేకాని ఇక్కడ మాత్రం ఇనఫ్ లాంగ్ కేబుల్ అని అంటామా? అనము. ఎందుకని? ఇక్కడ ఈ ఇనఫ్ అనేది నౌన్ని క్వాలిఫై చేస్తుంది. వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ లాంగ్ కేబుల్ అని అనకూడదు. ఎప్పుడైతే ఇనఫ్ నౌన్ని క్వాలిఫై చేస్తుందో, ఇది నౌన్ ఫ్రేజ్ కాబట్టి ఇనఫ్ లాంగ్ కేబుల్ అనేది తప్పు అవుతుంది. కానీ ప్రిడికేటివ్గా రాసినప్పుడు మనం ఇలా చెప్పచ్చు, దీస్ లాంగ్ కేబుల్స్. చూసారా, లాంగ్ కేబుల్స్ అనేది ఒక చోటుకు వచ్చేసింది. దీస్ లాంగ్ కేబుల్స్ ఆర్ నాట్ ఇనఫ్. ఈ లాంగ్ కేబుల్స్, మన దగ్గర ఉన్న ఈ పొడవైన కేబుల్స్ సరిపోవు, ఇంకా ఇంకొన్ని కావాలి అని ఇక్కడ నెంబర్ గురించి చెప్తున్నాం. లేదా దిస్ లాంగ్ కేబుల్ ఈజ్ నాట్ ఇనఫ్, ఈ పొడవైన కేబుల్ సరిపోదు, ఇంకొకటి కావాలి అని చెప్తున్నా. అంటే ప్రిడికేటివ్గా రాసినప్పుడు నువ్వు సింగులర్ అయినా రాయొచ్చు, ప్లూరల్ అయినా రాయొచ్చు. కానీ ఎప్పుడైతే ఇనఫ్ అనేది ఒక నౌన్ని కానీ నౌన్ ఫ్రేజ్ని కానీ క్వాలిఫై చేస్తుందో, అప్పుడు నువ్వు కంపల్సరీగా ఆ నౌన్ని ప్లూరల్లోకే రాయాలి. అర్థమవుతుందా? చూడండి, నేను చెప్పే ఏ టాపిక్ కూడా మీకు ఏ బుక్లో దొరకదు. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.